థ్యాంక్ యూ అండి, ఎస్పెషల్లీ ఫర్ ద మీడియా ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ద ఆడియన్స్ ఫస్ట్. అసలు అంటే ఒక సినిమా బాగుంటే అసలు ఎవరు పబ్లిసిటీ చేయక్కర్లేదు, మీరే మౌత్ టాక్తో ముందు తీసుకెళ్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ బేసిక్గా ఎక్కువ మాట్లాడలేనండి నేను, అంటే ఐ జస్ట్ ఓన్లీ ఐ థ్యాంక్ మై పీపుల్ హియర్, దట్స్ ఇట్. ఫస్ట్ నా డైరెక్షన్ టీం అసలు నాతోని పడి నాతోని వేగి ఈ ప్రాజెక్ట్లో నాతో మొత్తం ఫినిష్ చేసినందుకు థ్యాంక్స్ టు మై టీం. ఫస్ట్ రమేష్ గారు, గణేష్ అన్న, ఇద్దరు తేజాలు, ఒక దుర్గారావు, మా రామ్ ప్రసాద్, నా అసిస్టెంట్ ఎడిటర్ మన రాకేష్, సత్య వాళ్ళ అసిస్టెంట్, వాడిని అయితే ఎన్ని రోజులు కూడా పడుకొని కూడా నేను మేల్కోబెట్టిన. సో థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు యూవి, వంశన్న, ప్రమోద్ అన్న, విక్రమ్ అన్న. మీ ఆపర్చునిటీని ఐ థింక్ నేను యూటిలైజ్ చేసుకున్నాను నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్, అంటే స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ వచ్చింది సత్య, నాకు వాడి ఫ్రెండ్ కాబట్టి. బట్ స్టార్ట్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది మా మధు అన్న. నాకు డిస్కషన్ నుంచి డైలాగ్ అయ్యి మొన్న లాస్ట్కి డబ్బింగ్ కరెక్షన్లో ఫైనల్ పిక్చర్ పంపించే ముందు కూడా ఒక డైలాగ్ కరెక్ట్ చేసుకొని పంపించుకున్నాం మేము. ఇంత జర్నీలో ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ వదలకుండా పట్టుకొని నాతో పాటు ఉన్నందుకు అన్న, నేను నీకు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే, యు నో వాట్ ఐ మీన్. సో అదొకటి. దాని తర్వాత ఈ సినిమాకి లాస్ట్ ఎంట్రీ వీడు కపిల్. లాస్ట్ 6 months అయితే నేను మా ఇంట్లో కంటే వీనితోనే ఎక్కువ ఉండే. సో మస్తు సతాయించిన నిన్ను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ కపిల్. అంటే చెప్పడం కాదండి, చెప్పింది అర్థం చేసుకోవడం యాక్చువల్గా బిగ్గర్ థింగ్. నేను చెప్పడం ఏముంది, నేను 100 చెప్తా, బట్ అది చెప్పింది ప్రాపర్గా అర్థమయ్యి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. అది చేసినావు నువ్వు. సో అసలు నువ్వు చెప్పినట్టు ఇది కూడా చిన్న బేసిక్ థింగ్, నీకు ఇది ఇంకా పెద్దగా చేస్తావు నాకు తెలుసు. తర్వాత మా ఎడిటర్ మా సత్య గారు. సో ఈ సినిమాకి నాకు తెలిసి 12 versions కట్ చేపిస్తున్నాను అనుకుంటా వాళ్ళతోని. లేదు మధ్యనేంది జరిగిందే. సో యా 3.5 months ఎడిట్ రీఎడిట్, అంటే మీరు సెకండ్ హాఫ్ చూసి అర్థమైంది కదా, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి రావాలన్నా చాలా ప్రిసైజ్గా ఉండాలి అదంతా. సో దానికోసం ఆ సెకండ్ హాఫే అది జరిగింది. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్ట్, నేను మర్చిపోవచ్చు అండి కొంతమందిని, సో తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు. ఎస్పెషల్లీ డిటిఎస్ మిక్సింగ్ ఉదయ్, మా డిఓపి ఆర్డి రాజశేఖర్ గారు అండ్ వాళ్ళ కలరిస్ట్, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను మ్యాక్సిమం నేను యూటిలైజ్ చేసుకున్నానని అనుకుంటున్నా. అండ్ దెన్ విత్ రాహుల్, అసలు నేను రాహుల్ అనేటోడు నా సినిమాలకు వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి రాసేటప్పుడు. సో ప్రొడక్షన్ నుంచి ఆప్షన్ వచ్చాగానే ఆ ఫ్రెష్గా ఉంటుంది, వీళ్ళిద్దరిని చూడడానికి బ్రదర్స్ లాగా అని చెప్పేసి ఐ జంప్ డౌన్ టు ఇట్. అండ్ రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత డిస్టర్బెన్స్ లేకుండా, ఇంత ఏం లేకుండా నాకు అసలు సపోర్ట్ చేసి ఈ సినిమాని నువ్వు వచ్చేసినావు అంతే. అండ్ యూ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్డ్ ఇన్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ దెన్ రవిశంకర్ గారు, భరణి గారు, వాళ్ళిద్దరు ఈరోజు ట్రావెలింగ్లో ఉన్నారు. వాళ్ళిద్దరు వద్దాం అనుకున్న రాలేదు. ఎస్పెషల్లీ భరణి గారు ఫస్ట్ హాఫ్లో ఆయన అంత ఎమోషన్ని క్యారీ చేస్తే, సెకండ్ హాఫ్లో రవిశంకర్ గారికి అసలు కుమ్మేశారు. అసలు థియేటర్లో రవిశంకర్ గారికి వస్తున్న అప్లాజ్ చూస్తుంటే అసలు చాలా, అంటే నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఐశ్వర్య, ఇప్పుడు అర్థమైంది కదా నేను ట్రైలర్లో ఎందుకు ఆమెది ఎక్కువ పెట్టలేదు. మెయిన్ చంక్ మొత్తం ఆమె మెయిన్ కీ సీన్స్లో వస్తుంది. సో అది యాక్సెప్ట్ చేసి నాతో పాటు, అసలు ట్రైలర్లో టీజర్లో విజిబిలిటీ తక్కువ ఉన్నా సరే ఈ సినిమాని ప్రతి ఈవెంట్కి వచ్చి ఆమె టైం అంతా ఇచ్చి ఆమె ఎఫర్ట్ అంతా పెట్టి ఇదంతా చేసింది. ఐ విల్ నెవర్ ఫర్గెట్ సంథింగ్ లైక్ దాట్. నువ్వు సినిమా కోసం పనిచేసినావు, అది ఇంకా దానికోసం అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకా నేను కార్తికేయ గురించి నేను మాట్లాడితే చాలా, అంటే బయట వాళ్ళకి తెలియదు కానీ అంటే మా ఇద్దరికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే డే 1 నుంచి దీంతో ట్రావెల్ అయ్యి దీంతో చేసి, వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ రైట్, వాట్ ఎవర్ ఐ షూట్, హీ నెవర్ ఆస్క్డ్ మీ సింగిల్ క్వశ్చన్. ఒక్కసారి నా మీద బిలీఫ్ వచ్చిన తర్వాత ఆయన స్ట్రాంగ్ జోన్లో ఉన్నవి ఏవి కూడా ఈ సినిమాలో ఉండవు. కొత్తగా నేను చేస్తున్నా అని చెప్పేసి నన్ను నమ్మి బ్లైండ్గా వచ్చి అంటే ఇది తప్పుపోయినా నాదే అయ్యేది, కరెక్ట్ అయినా తప్పుపోతే నాది, కరెక్ట్ అయితే అయింది. ఎందుకంటే ఇది ఇంత నమ్మి దాన్ని అంతా ఎందుకంటే ఇంత సటిల్డ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు. ఆ పర్సనాలిటీని పెట్టుకుని నేను చాలా టోన్ డౌన్ చేసి చేయమని చెప్పేసి అన్నా సరే, ఈ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ. ఎస్పెషల్లీ నాకు అందరూ అదంటున్నారు సెకండ్ హాఫ్ అదంతా, కానీ నాకు అసలు ఎమోషన్ సీన్స్లో, నేను థియేటర్ విజిట్లో కూడా నేను ఆ సీన్లు చూస్తున్నప్పుడు నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది కార్తికేయ పర్ఫార్మెన్స్ చూస్తే. ఈ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కంటే కూడా నాకు, అంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ నువ్వు చేసింది చాలా ఎక్కువ ఈ సినిమాకి. అది ఇన్ డీటెయిల్గా నేను చెప్పలేను. అంటే వాట్ ఎవర్ ఐ
take whatever the decision I took, whatever the poster I suggest, whatever I did, he just accepted it, he just believed in me. కొత్తోడికి నీలాంటి ఒక హీరో దొరికితే అసలు అంటే నీలాగా ఒక అంటే అది చాలా అది ధైర్యం అంటే ఈ సినిమాకి నా ధైర్యం అంతే. నేను ముందుకు వెళ్ళడానికి నేను ధైర్యంగా నా వెనకాల నిలబడ్డాడు కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగిన. సో థ్యాంక్ యూ బ్రదర్. సో థ్యాంక్స్ అండి. ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ యూవీ క్రియేషన్స్ అండ్ ద డిస్ట్రిబ్యూటర్స్, మీడియా అండ్ ద ఆడియన్స్. ఎస్పెషల్లీ ఇంత కాంపిటీషన్లో వచ్చిన సినిమాను కూడా మౌత్ టాక్ నుంచే ముందుకు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ సంథింగ్ లైక్ దిస్. ఐ థింక్ దీనికంటే నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ని ఇంకా బెటర్గా చేస్తా. నేను ఇంకా బెటర్ ఫిలిమ్స్తో మీ ముందు రావడానికి ట్రై చేస్తా. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారి నుంచి కార్తికేయ గారికి మైక్ వెళ్ళే ఈ ప్రాసెస్